అందరికీ నమస్కారం. నిన్నటి దినం మన పెద్దాయన గారు మార్కెట్ గురించి ఇంకా కొన్ని విషయాల గురించి ప్రస్తావించారు. దాంట్లో భాగంగా ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉంది. మా పెద్దాయనకు 53 కోట్లు ఈ పొద్దుటూరు మున్సిపాలిటీలో మార్కెట్ కట్టన్నారు. అది అంత డబ్బులు అవసరమా అంటున్నారు. పెద్దాయన 53 కోట్లు అవసరమా, 100 కోట్లు అవసరమా, ₹1 అవసరమా అనేది అక్కడ ఉండే స్థలాన్ని బట్టి, ఆ డిజైన్ ను బట్టి ఎస్టిమేట్ వేస్తారు. ఆ మార్కెట్ ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా అని. ఏదో ఇట్లా 3 అడుగులు లావు ఉండాలనా, 2 అడుగులు ఉండాలనా, కాంక్రీట్ ఇంత లావు వేయాలనా అని అడిగినావు. ఇంతకు ముందు కూడా ఇదే సమాధానం చెప్పినా. ఏమన్నా అంటే నువ్వు బాధపడతావు. నీకు 85 ఏళ్ళు వచ్చినాయి పెద్ద ఆయన అంటానే బాధపడుతున్నావు. నాకు 91 అంటున్నావు. ఎందుకు? ఆ కాంక్రీట్ ఎంత వేయాలా, ఏం వేయాలనేది ఇంజనీర్లు చూస్తారు, నేను నువ్వు కాదు. అది కోనేరు కాబట్టి దాని స్ట్రెంత్ ఉండాలా. దానికి ఒక 25-30 అడుగులు 40 అడుగులు లోతు బోర్లు వేసి ఆడ ఎంత కాంక్రీట్ వేయాలా, ఎంత డెప్త్ వేయాలా, ఏం పిల్లర్లు వేయాలా, ఏ సైజు కడ్డీలు వేయాలనేది ఇంజనీర్లు నిర్ణయించేది. నువ్వు గుడ్డిగా ఇది 3 అడుగులు కాంక్రీట్ వేసినారు, 3 అడుగులు కాంక్రీట్ వేస్తానే అవినీతి పెద్దయినా అక్కడ కుంగకుండా ఉండేదాని కోసం అక్కడ వేస్తారు. ఆ మార్కెట్ లో ఇట్లా మార్కెట్ కాదు పెద్దయినా, చుట్టూ రూములు 30 రూములు వస్తాయి. ఎక్కడికి? శివాలయం సైడు, బేబీ డ్రెస్సెస్ సైడు ఇంచుమించు 30 రూముల పైన వస్తాయి బయట. అది కూడా ఆ రూములు వేలానికి పోతాము. వేలానికి పోతే ఆ రూములు గతంలో ఉండే వాళ్ళకి ఇవ్వాలనేది మా ఎమ్మెల్యే గారి ఆలోచన. ముందర ఎవరైతే ఉన్నారో ఖాళీ చేయించిందేమో ముందు వాళ్ళకి ఇవ్వాలనేది మా ఎమ్మెల్యే గారి ఆలోచన. దాని ప్రకారమే వాళ్ళకి ఇస్తూ దాని బాడిగ కూడా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఆ 50 కోట్లు కూడా మున్సిపాలిటీకి బడ్డన్ వేయలే మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు. ప్రతి రూపాయి గ్రాంట్ గా ఇచ్చినాడు. నీకేం బాగా 50 కోట్లు వచ్చి 5 కోట్లతో కట్టాలనా? ఏమన్నా మున్సిపాలిటీ మీద బటన్ పట్టండి పెద్దయినా. ₹1 బటన్ పెట్టలే. ఈ రోజు అమృత్ స్కీమ్ ఉందే 90 కోట్లు బటన్ పడింది మనకు మున్సిపాలిటీ మీద. ప్రతి నెల వడ్డీ కడతాం, కంతు వడ్డీ కడతాం. మీరు తెచ్చిన స్కీమ్ అంటున్నావే, ఏదో మేము తెచ్చిన స్కీమ్స్ అన్ని కూడా ఫ్రీగా గ్రాంట్ గా ఇచ్చినాడు. ఇది 90 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో ఉండే డబ్బులు సరిపోకపోతే బ్యాంకీలో కుదవబెట్టి మళ్ళా వాళ్ళ స్కీమ్స్ కు లెక్క కట్టినాం సెంట్రల్ గవర్నమెంట్ కు. నువ్వు చేసింది ఏంది లేదు. వరదకాలంలో తెచ్చినావు, ఎవరి కోసం తెచ్చినావు పెద్దయినా? నీ కొడుకు కోసం తెచ్చుకున్నావు. ఆ రాజపాలెంలో ఉండే మండలంలో ఉండే రైతులను నాశనం చేసేదానికి ప్రొద్దుటూరులో ఎవరైతే 5 సెంట్లు 4 సెంట్లు 3 సెంట్లు ఉంటారే ఫ్లాట్ల ఓనర్లు, వాళ్ళని నాశనం చేసేదానికి తీసుకొచ్చినావు. నీకు సరిపోనోళ్ళను 4 సార్లు డిజైన్ మార్చినావు. తూర్పు నుంచి పడమరకు, పడవ నుంచి ఉత్తరానికి, ఉత్తరానికి దక్షిణానికి. నీకు ఎవరైతే సరిపోలేదో వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళ భూములు పోగొట్టేదానికి చేసినావు. రాజపాలెం మండలంలో నేను పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు పెద్దనా, పెద్ద ఫోటోలు చూసుకోపోయి ఊరికే మాట్లాడతావు. ఏం చేసినాను? మేము అడుగుతున్న పాయింట్ ఒకటే. ఈ ప్రొద్దుటూరుకు చేసినది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి. వీళ్ళిద్దరు తప్ప, వీళ్ళిద్దరు సీఎంలుగా ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చెయ్యలే. నీకు మనసుంటే 2014 నుంచి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. నీది గవర్నమెంట్. ఈ ప్రొద్దుటూరు అభివృద్ధికి ఏం తెచ్చినావు అని అడుగుతున్నాం. నువ్వు చెప్పగలుగుతావా? రేపు మీ చంద్రబాబు వస్తున్నాడు 30వ తేదీ సభలో. ఈ ప్రొద్దుటూరుకు రాజశేఖర రెడ్డి పుణ్యాన ఈ కాలేజీ తెచ్చినా, ఈ హాస్పిటల్ తెచ్చినా, ఇంకోటో ఏమన్నా చెప్పగలుగుతావా? నీకు దమ్ము ధైర్యం ఉందా చెప్పడానికి పెద్దయినా? చెప్పలేవు. చెప్తే నిన్ను దించుతాడా అనే చంద్రబాబు. మేము అడుగుతుండేది, నువ్వు ఇప్పుడు ఎవరు జెండా పట్టినావు? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినావా? తెలుగుదేశం పార్టీ జెండా పట్టినావా? తెలుగుదేశం పార్టీ జెండా బట్టి ఓట్లు అడుగుతున్నావు. మేము అడుగుతుండేది, తెలుగుదేశం ఏం చేసింది ఈ ప్రొద్దుటూరుకు అది చెప్పు పెద్దయినా. కాంగ్రెస్ పార్టీ చేసినది కాదు, రాజశేఖర రెడ్డి చేసినది కాదు. మేము చెప్తున్నాం, ఈ జిల్లాకు ఈ ప్రొద్దుటూరుకు చేసి ఉంటే రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన చేసినాడు, లేదా జగన్మోహన్ రెడ్డి చేసినాడు. అంతకు మించి ఏ సీఎం చేయలే. నువ్వు 2014 నుంచి 19 వరకు మీరే గవర్నమెంట్ ఏం చేసినావు? ఇది చెప్పమంటే శ్వేతపత్రం ఇస్తావా, అది ఇస్తావా? ఎందుకు ఇస్తారా? మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు పొలాన్ని అభివృద్ధి చేసినాం, ఇది చేసినామని చెప్తున్నాడు. 24,000 మంది పట్టాలు ఇచ్చినాం. నువ్వు ఒక్క పట్టా ఇప్పించినావు ల్యాండ్ అక్విజిషన్ కు పోయి. రాజశేఖర రెడ్డి హయాంలో చేసినట్టు 50, 100, 150, 200 ఎలక్షన్ మూమెంట్ పట్టాలు ఇప్పించావు. అది ఎవరిది? ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి సార్ హయాంలో. నీ హయాంలో ఏం జరిగిందో చెప్పు అంటున్నాడు. నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి భక్తుడు అయితే రేపు తెలుగుదేశం చంద్రబాబు మీటింగ్ లో ఈ ప్రొద్దుటూరుకు చేసి ఉంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది ఈ పనులన్నీ అని చెప్పగలుగుతావా? చెప్తానే నీకు టికెట్ బూస్టింగ్ మళ్ళా ప్రవీణ్ వస్తాడు సీన్లోకి. నువ్వు చెప్పు చూద్దాం. చెప్పలేవు. మేము అడుగుతున్న పాయింట్, నిన్ను సూటిగా నీ తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఏమిచ్చినారు ఈ ప్రొద్దుటూరుకు అంటున్నాం. మేము ఇచ్చినట్టు చెప్పినాడు మా ఎమ్మెల్యే, రోజు చెప్తున్నాడు. నువ్వు ఇచ్చినట్టు చెప్పు. నువ్వు ఏందో రాజశేఖర రెడ్డి సార్ ఇచ్చినట్టు చెప్తున్నావు. సిగ్గుపోతాది. నవ్వుతున్నారు ప్రజలు. ఇది రాజశేఖర రెడ్డి ఇచ్చింది, చంద్రబాబు ఇచ్చింది అని. అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ కుప్పలు గ్రాంట్లు ఇచ్చి ఎన్నికి పంపించినావు పెద్ద ఆయన? 400-500 కోట్ల రూపాయలు ఎన్నికి పంపించినావు?
అది నెల అందరికీ తెలుసు పెద్దనా పొద్దుటూరులో 3 నెలల కింద వచ్చి టికెట్ కావాలా మళ్ళా ఎమ్మెల్యే కావాలని ఆశ ఉన్నది 2014 నుంచి 19 వరకు ఈ ఆశ ఇప్పుడు ఎప్పుడైతే ఆశ ఉందో అదే ఆశతో నువ్వు పని చేసింటే ఈ ప్రొద్దుటూరు ఇంకా సస్యశ్యామలయ్యేది గ్రాంట్ తెచ్చినా బరువే ఎందుకు తేవాలా అంటావు అసలు అది ప్రశ్న మన ఊరికి 50 కోట్లు గవర్నమెంట్ నిధులు వస్తే మంచిది కాదా పెద్ద నీకేం బాధ దాంతో ఆడ కుందు పెన్న చూసినావు పెద్ద రా ఎట్టుందో ఎవరికి ప్రయోజనమైంది పెద్ద అది నీకా నీ కొడుక్కా ఎవరికి పెద్ద దాంతో కోట్లు మింగింది ఎవరికి పెద్ద మీరే మన ఏట్లోకి నీళ్లు తెచ్చినావు పెద్ద దాని ద్వారా 2006లో శాంక్షన్ అయింది 2006లో నువ్వే 2009లో ఓడిపోయి ఇన్ఛార్జ్ నువ్వే 2014 నుంచి 19 వరకు నువ్వే 15 ఏళ్ళు ఉన్నావు నువ్వు వరద కాలువ శాంక్షన్ చేపించి 15 ఏళ్లలో చేయొద్దా పెద్ద చేసినావా చేయలేదే నిష్ప్రయోజనం కోట్ల రూపాయలు వేస్ట్ అయింది ఆ వేస్ట్ అయితే వీధిని వేసినావు రాజపాలెం మండలంలో ఉండే రైతులందరినీ అట్లనే కొత్తపేట ఉండే రైతులను ఆ ఫ్లాట్ల ఓనర్లను నీ గురించి పెద్దగా గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళు మా పెద్దాయన వల్లే ఇదంతా ఇట్లా చెప్తా పోతే నీ కొల్లలు వస్తాయి అభివృద్ధి గురించి నీ చంద్రబాబు చేసేది ఏం చేసినాడో చెప్పు చంద్రబాబు చేసేది చెప్పు అని అడుగుతున్నాం పెద్దనా ఇప్పుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నావు సైకిల్ గుర్తా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడో అది చేసినాడని ఇప్పుడు సైకిల్ గుర్తుతో పోటీ మర్చిపోతున్నావేమో పెద్దయినా ఇది మర్చిపోకపోవచ్చు నీకు ఏడన్నా పోయినప్పుడు జాగ్రత్త పెద్దయినా కాంగ్రెస్ ఓటు అడుగుతావేమో మర్చిపోయి కాబట్టి దయ ఉంచి అభివృద్ధి పైన చర్చ నీ టీడీపీ పాలనలో నీ టీడీపీ గవర్నమెంట్ లో ఏం తెచ్చినావో చెప్పు అని అడుగుతున్నాం ఏ పథకం ముందు ఇచ్చినావో చెప్పు కాబట్టి ఈసారి ప్రెస్ మీట్ పెట్టాక బాగా ఆలోచన చేసి ఒకసారి బట్టి 2 సార్లు 3 సార్లు ఆలోచన చేసి ఉంటుందైనా ఇదంతా పొద్దుటూరు ప్రజలు కూడా గమనిస్తుంటారు ఎవరు అభివృద్ధి చేసినారు ఏం చేసినారని కాబట్టి ప్రజలకందరికీ విన్నపం ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైన అభివృద్ధి చేసింది అనేది పొద్దుటూరు ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు 2014 నుంచి 19 వరకు ఒక్క రూపాయి కూడా ఈ పొద్దుటూరు పట్టణానికి గాని ఈ నియోజకవర్గానికి గాని ఏమి చేసింది లేదు ఇంకొకటి కూడా పెద్దయినా మేము అడుగుతున్నది ఈ 2014 నుంచి 19 వరకు నువ్వు ఇన్ఛార్జ్ ఇది ఒకటి దీనికంటే ముందుంది చంద్రబాబు అప్పుడేనే చెప్పు సార్ మొత్తం 14 సంవత్సరాలలో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి గాని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గాని ఏం చేసినాడో చెప్పు నీ చంద్రబాబు నీకు ఇప్పుడు దేవుడు చంద్రబాబు ఆ రోజు దయ్యం పెద్ద చంద్రబాబు నీకు ఇప్పుడు మాత్రం దేవుడు అయినాడు కాబట్టి అందరికి నమస్కారం ఒక్కసారి మేము చెప్పినవి కూడా ప్రజలందరూ ఆలోచించాలని